హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. బాగున్నారా అందరూ? సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటనేది మీ అందరికీ తెలుసు కదండి. ఇదేంటంటే ఎప్పుడు నా ఛానల్ బిగినింగ్ నుంచి ఉన్నటువంటి రిక్వెస్టెడ్ వీడియో అనమాట. కాకపోతే నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. రీజన్ ఏంటంటే ఈ విషయాలు ఏం చెప్తాము, నిజంగా ఇవి చెప్పడం వల్ల యూజ్ ఉంటుందా, ఎవరు చూస్తారు అన్నట్లుగా అనిపించేది అనమాట. బట్ ఆ తర్వాత చాలా మంది ఆ విషయాన్ని అడుగుతూ ఉండడం వల్ల దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది నేను ఆలోచించి సరే చేద్దాం. బట్ ఏంటంటే ఒక పెండింగ్ లిస్ట్ లో పెట్టుకుంటూ వచ్చాను అనమాట. నిదానంగా ఎప్పుడన్నా కుదిరినప్పుడు, మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు, వర్క్ టెన్షన్ లేనప్పుడు కాస్త రీకలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాదేమి రీసెంట్ బర్త్స్ అయితే మనకి ఆ అమ్మ ఎలా చూసింది, అదేం జరిగింది, ఇదేం జరిగింది అవన్నీ గుర్తుంటాయి అనమాట. నాది వచ్చేసి ఆల్మోస్ట్ 10 years బ్యాక్. మా ఫస్ట్ పాప వచ్చేసి 2004లో తన డెలివరీ జరిగింది. అండ్ సెకండ్ బేబీ వచ్చేసి 2010. ఇక ఇద్దరికి ఆల్మోస్ట్ 6 years గ్యాప్ ఉంది, ప్లస్ 16 years గ్యాప్ అయింది. ఇప్పటికి ఇన్ని రోజులు గడిచింది. ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే అంతకు ముందు చాలా వర్క్ టెన్షన్ లో ఉండి ఇంటి పనులు, పిల్లలు, చదువు, స్నాక్స్, వంటలు ఇవన్నీ ఉండే కాబట్టి దాని గురించి ఆలోచించేంత టైం అనిపించింది కదా. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఆలోచిస్తాంలే, మన వల్ల కాదు, తర్వాత చూద్దాం కానీ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఎవరైనా అడిగితే ఓకే అని పెట్టేదాన్ని, కానీ తర్వాత చేస్తాను, ఓకే వీళ్ళు ఫ్యూచర్ అని చెప్పేదాన్ని, కానీ నో అని అయితే చెప్పలేదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ టైంలో మీ అందరూ తెలుసు, ఇంట్లో కూర్చొని అన్ని పాత మెమరీస్ గుర్తు తెచ్చుకోవడమే కదా. సో ఇప్పుడు అనిపించింది, సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఆలోచించి కొన్నైనా విషయాలు షేర్ చేద్దామని అనిపించింది. ఫస్ట్ అయితే నేను మా పాపకు సంబంధించి నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేస్తాను. అండ్ ఇంకొక డిస్క్లైమర్ అండి, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. నా విషయంలో జరిగింది మీ విషయంలో జరగాలని లేదు, నా విషయంలో జరిగిన విషయాలు సేమ్ గా ఇంకొక లైఫ్ లో జరగవు. కాబట్టి మన బాడీ, మనం తీసుకునే ఆహారం, మనం ఉండే వాతావరణం, మనం చేసే పనులు, ఈ అంతా మన జెనెటిక్స్ లోపల ఉన్న జీన్స్ వల్ల రకరకాలుగా మనం ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి నేను చెప్పేది కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మీరు తెలుసుకుని అవగాహన అనేది ఉండడం కోసమే. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉండి చూస్తే అంతే తప్పితే ఖచ్చితంగా ఇక్కడ జరిగినట్టు అక్కడ మీకైతే జరగాలని రూల్ ఏం లేదండి. కాకపోతే బోల్డ్ మంది ఇప్పటికే చాలా మంది వీడియోస్ లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. కాబట్టి నేను కూడా యాజ్ అ మదర్ ఆఫ్ 2 kids, సో నేను కూడా నా లైఫ్ లో జరిగిన చిన్న ఎక్స్పీరియన్సెస్ అనేవి మీతో నాకు గుర్తున్న వరకు, ఇంకా మేబీ రీసెంట్ టైమ్స్ అయితే చాలా చెప్పుకోవచ్చు, బట్ రీసెంట్ టైమ్స్ కాదు కాబట్టి కొన్ని అయితే మీతో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ రోజు వీడియోలో మా పాపకు సంబంధించినవి చెప్తానండి. తన డెలివరీ ఎప్పుడైందంటే 2004లో అయిందనమాట. సో 2004లో ఏంటంటే మా పాపది తను ఎండాకాలం పుట్టింది, మేలో పుట్టింది. సో మంచి ఎండాకాలం మీ అందరికీ తెలుసు కదా. సో ఇదేంటంటే ఒక ఫ్లో ఉండకపోవచ్చు మేబీ నేను చెప్పేది, ఎందుకంటే నేను ఒక సీక్వెన్స్ గా ఆలోచించుకోలేదు. ర్యాండమ్ గా నాకు అనిపించిన టాపిక్ మీతో షేర్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ థింగ్, అసలు తను పుట్టినప్పుడు ఉన్న క్లైమేట్ అదంతా చెప్తాను. తను ఎండాకాలం పుట్టింది కాబట్టి నాకున్న, అంటే మనకి ఒక భయం ఉంటుంది చూడండి, ఇంకా డెలివరీ అయితే నువ్వు ఇంక ఇవేం తినకూడదు, ఇవేం ముట్టుకోకూడదు అని చెప్తారని చెప్పేసి ఎస్పెషల్లీ మ్యాంగోస్ తెప్పించుకుని బాగా తినేసేదాన్ని అనమాట. ఇంకేముంది, డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా నాకు మ్యాంగోస్ పెట్టరు, ఏం పెట్టరు, ఎందుకంటే బేబీ ఫీడింగ్ ఇస్తే మనకు అవన్నీ ఇవ్వరు కదా. సో అట్లా ఫీల్ అయ్యేదాన్ని, హ్యాపీగా మ్యాంగోస్ తినేదాన్ని. ఈవెన్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు కూడా మమ్మీ చక్కగా తోలు తీసేసి కట్ చేసి బాక్స్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేది, హ్యాపీగా తినేదాన్ని. ఇంకా తన టైంలో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయనేది ఇప్పుడు చెప్తాను. తను అంటే నాకు 3rd month మనకి టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూయించుకుంటాం కదా. సో పాజిటివ్ అని తెలిసినప్పుడు ఏమైందంటే ఇక కొద్ది రోజుల నుంచి ఇక మార్నింగ్ సిక్నెస్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఏం తిన్నా వామిటింగ్, టిఫిన్, అన్నము, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తిన్నా కూడా ఫుల్ వామిటింగ్ అయిపోయేది. ఇక తిన్నట్టు కడుపులో ఉండకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయంటే వామిటింగ్స్కి వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు. అవి వేసుకుంటున్నా కూడా ఏం తిన్నా కూడా కక్కేస్తుండదు. అది 1 నెల కాదండి బాబోయ్, 2, 3, 4, 5, 6, 7 కంప్లీట్ అయ్యే వరకు. నాకైతే ఇంకా 2 months ఉంటే బేబీ డెలివరీ అయ్యే టైం వస్తుంది, ఇంకా నేనేమో కక్కుతూనే ఉన్నాను. ఇంకా నేను తిన్నది నా బేబీకి ఏం వెళ్తుంది, నేనేం హెల్దీగా ఉంటానని అనుకున్నాను. కానీ 7th month కంప్లీట్ అవుతూ ఇంకా 8లోకి వస్తున్నాను అన్నప్పుడు ఇక అప్పుడు వామిటింగ్స్ తగ్గాయి. అమ్మయ్య, అప్పుడు నేను కొంచెం తిన్నది నా వంటికి పట్టింది.
అంతకుముందు ఎప్పుడు వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. దానికి వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక ప్రాబ్లం నేను ఆ టైంలో ఫేస్ చేసింది ఏంటంటే, ఒంటి మీద దురదలు వచ్చాయి నాకు, లైక్ ఇచ్చింగ్ వచ్చేది అనమాట. మనకి ఏదైనా కందిరి కుడితే కొద్దిగా మందంగా లావుగా ఎట్లా ఉంటుంది. సో అది ఒక 5th మంత్ ఆ టైంలో అనుకుంటా ఆ దురదలు వచ్చాయి. అప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసాం. మనం రెగ్యులర్ గా వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం కాబట్టి అలా కాకుండా ఈ మధ్యలో ఈ కాంప్లికేషన్ వచ్చినప్పుడు వెళ్ళి మెడిసిన్స్ అవి తీసుకున్నాను. అవి ఇచ్చారు, ఇవి ఏవో సమ్ యాంటీబయాటిక్స్ ఏవో ఇచ్చారు, ఇవి వేసుకోండి మీకు దురద వస్తుంది కదా అని చెప్పేసి అన్నారు. సో ఆ మందులు అనేవి యూజ్ చేసుకున్నాను. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ లో మనకి నాకు పెద్దగా పెద్దగా సైజ్ అయితే ఏం లేదంటే చాలా చిన్న ఉంది. ఈవెన్ 5th మంత్ వరకు అసలు ఎవరికి నేను ప్రెగ్నెంట్ అనేది తెలిసేది కాదు. చాలా నార్మల్ గా సన్నగా మామూలుగా ఉండేదాన్ని కాబట్టి మామూలుగా కనిపించేది. కొద్దిగా 6, 7, 8 అక్కడికి వచ్చాక కాస్త కొద్దిగా ఏదో ఒక కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పొట్ట కనిపిస్తే ఎట్లా కనిపిస్తుంది అలా ఉండేది. 9th మంత్కి వచ్చాక కాస్త పైకి కనిపించింది అంతే. దీనికి కూడా ఒక రీజన్ ఉంది, అదేంటంటే ఉమ్మనీరు అనేది తక్కువ ఉందని చెప్పారు. సో దానివల్ల ఏమైందంటే నాకు పెద్దగా సైజ్ అయితే కనిపించేది కాదు. అలా అని చెప్పి బేబీ ఏమి వెయిట్ తక్కువ పుట్టలేదని, మా అమ్మాయి 3.5 kgs ఏమో పుట్టింది. నాకు చాలా చిన్నది సింపుల్ గా కనిపించేది. సో పై పొట్ట కింద పొట్ట అని కూడా అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. నాకు పైన కాదు కింద బరువుగా అనిపించేది అనమాట. కాకపోతే ఎక్కువ కూర్చోలేకపోయేదని. ఒక 7 months దాటిన దగ్గర నుంచి ఈ కాళ్ళు బాగా వాచిపోయేవి అనమాట. అంటే ఇట్లా కూర్చుంటే మంచిగా మందంగా తయారైపోయి ఇలాగా జిమ్మ లాగుతూ ఉండేది. ప్లస్ నేను డెలివరీ టైం వచ్చేసరికి సమ్మర్ కదా, సో ఇక చెమటలుగా ఫ్యాన్ తిరుగుతున్నా ఏం తిరుగుతున్నా కూడా ఉక్కపోస్తున్నట్టుగా అనిపించేది. ఎంతసేపు ఫ్యాన్ మీదే కూర్చునేదాన్ని. సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సప్లిమెంట్స్ అయితే డాక్టర్స్ ఏం చెప్పారో అవి వేసుకున్నాను. ఇంకా ఫుడ్ విషయంలో ఎక్స్ట్రాడినరీ కేర్ ఏమి తీసుకోలేదండి. ఇంట్లో మమ్మీ వండి పెట్టే ఫుడ్ మాత్రం తినేదాన్ని. అలాగే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చేవాళ్ళు. బట్ 7th మంత్ వరకు ఎన్ని ప్రయోగాలు చేసినా అన్ని హ్యాపీగా తినేదాన్ని. తినగానే ఒక రకమైన వికారం వచ్చేసేది, కక్కేసేదాన్ని. సో ఒక సర్టెన్ టైంలో అయితే నా థ్రోట్ కూడా పాడైపోయింది. అంటే మనం ప్రతిసారి ఇట్లాగా వామిటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ లో ఉండే గ్యాసెస్ బయటకు వస్తాయి కదా, జ్యూసెస్ అనేవి. దానివల్ల గొంతంతా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి గొంతు కూడా ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా 7th కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం తగ్గింది కాబట్టి అక్కడ నుంచి కొంచెం అమ్మయ్య ఇంకా రావట్లేదు అని రిలాక్స్ అయ్యి, ఏదో 1 నెల 2 నెలలు ఉంటుంది కొంతమందికి అని నేను విన్నాను, కానీ నాకు మాత్రం ఎందుకో అన్ని డేస్ ఉండింది అనమాట. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల పొట్ట చిన్నగా ఉండేది. దానివల్ల ఏమైందంటే కొంచెం టిఫిన్ ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తినగానే నిండిపోయేది. మమ్మీ ఏమో ఆ టైంలో మంచిగా తీసుకోవాలి, నువ్వు ఇంత తక్కువ తింటున్నావు అనేది, కానీ నేను తినలేకపోయాను. కర్ర పెట్టి కట్టేసినంత గట్టిగా అనిపించేది అనమాట స్టమక్ కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉండేదాన్ని. ఇక అట్లా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఆవిడ ఫుడ్ కి రిలేటెడ్ మెడిసిన్స్ ఇచ్చింది ఒక డాక్టర్. అంటే నేను పర్టికులర్ గా మెన్షన్ చేయలేనండి హాస్పిటల్స్. ఆవిడ ఏంటంటే అలా చెప్పారు. మళ్ళీ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకున్నా కూడా నాకు ఆ ప్రాబ్లం తగ్గకపోయేసరికి మళ్ళీ సెకండ్ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఆవిడ అన్నారనమాట, మీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఉమ్మనీరు తక్కువగా ఉందండి స్టమక్ లో, అందుకనే మీకు ఏ తిన్నప్పుడు పొట్ట బిర్రుగా అనిపిస్తుంది అని అన్నారు. సో అంతే, ఇంకా ఇట్లాగే జరుగుతూ ఉంది. బట్ నేను ఇంకా 7th మంత్ దాటిన దగ్గర నుంచి కాళ్ళు వాయడం వల్ల బాగా పెయిన్ గా అనిపించేది అనమాట. ఇక నిద్ర పట్టేది, కాళ్ళు ఇలాగ సేమ్ ఇట్లా గట్టిగా బిగించినట్టుగా ఉంచితే ఫ్రీగా అనిపించేది, వదలంగానే మళ్ళీ లాగేస్తున్నట్టుగా ఉండేది. సో 7, 8 దగ్గరకు వచ్చిన నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకా నీరసము అట్లా ఇబ్బంది అయితే ఏం లేదు, కూల్ గా మంచిగానే ఉన్నాను అనమాట. ఫైనల్ గా నాకు ఇచ్చిన డేట్ వరకు కూడా నాకు పెయిన్స్ అయితే రాలేదండి. సో నాది సిజేరియన్ జరిగింది. అప్పటి వరకు కూడా నాకు పెయిన్స్ రాకపోయేసరికి డాక్టర్స్ ఇచ్చిన డేట్ వరకు కూడా వెయిట్ చేశాను. 1 day బిఫోర్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను. వాళ్ళకి అడిగాం మేము వెయిట్ చేస్తామందని. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు అలా వెయిట్ చేశారనుకోండి, ఆల్రెడీ ఉమ్మనీరు తక్కువగా ఉంది కదా, మళ్ళీ మీ బేబీకి ఏదైనా ఇబ్బంది అయితే మాది కాదు బాధ్యత అని చెప్పారు. సో అలా చెప్పేసరికి ఇంకా వెయిట్ చేయాలన్నా కూడా మాకు భయం అనిపించింది. సో స్కానింగ్ లో మనకు ఒక సర్టెన్ డేట్ వస్తుంది కదా, ఈ డేట్ వరకు వెయిట్ చేయొచ్చని. నాకు ఆ డేట్ వరకు వెయిట్ చేసిన హాస్పిటల్లో జాయిన్ అయినా. చక్కగా ఎండాకాలం కాబట్టి మంచిగా రోజు మ్యాంగోస్ ఇంట్లో ఉన్న రోజులు ఇంకేమైతే డెలివరీ అయితే అవి నాకు పెట్టరు అని చెప్పేసి తినేస్తూనే ఉండేదాన్ని అనమాట. హ్యాపీగా పండ్లన్నీ అవి తింటూ ఉన్నా కూడా ఇంకా మళ్ళీ జరిగిన తర్వాత మనకి ఇవ్వరు కదా, బేబీకి వేడి చేస్తుంది అని చెప్పి
సో అన్ని తిని మంచిగా ఉంటాను, కానీ నాకు మాత్రం పెయిన్స్ రావట్లేదు. శుభ్రంగా కింద కూర్చునేదాన్ని, లేచేదాన్ని, తిరిగేదాన్ని, యాక్టివ్ గానే ఉండేదాన్ని. చాలా మంది వాకింగ్ చేస్తే ప్రీ డెలివరీ అవుతుందని చెప్పేవాళ్ళని చెప్పేసి అందరూ చూస్తారని చెప్పి 4 o'clock లేచి రోడ్డు మీద వాకింగ్ చేస్తా ఉండేదాన్ని అనమాట. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా చివరికైతే అవ్వలేదండి. డాక్టర్స్ అదేంటి మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు, ప్రాబ్లం అవుతుంది, మీరు అలాగా ఇక నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు మీకు ఇబ్బంది అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. సో చెప్పేసరికి ఇంకా సి సెక్షన్ చేయించుకున్నాను. చేయించుకున్న ఒక 7 days అయిన తర్వాత 8 days కి వాళ్ళు కుట్లు అనేవి తీసేసి నన్ను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. అందరికీ నా పక్కన బెడ్ ఉన్న అమ్మాయికి అడ్డంగా చేశారు, మరి నాకెందుకు నిలువుగా చేశారో నాకు ఇప్పటికీ రీజన్ తెలియదు. వర్టికల్ గా చేశారు. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ కింద కూర్చొని ఎక్కువగా బట్టలు అలాంటివి వాష్ చేశాను. స్టార్టింగ్ లో వాషింగ్ మిషన్ కొనుక్కోముందు చేస్తే నేను ఇబ్బందిగా అనిపించేది, గుచ్చుకుంటున్నట్టుగా ఉండేది అనమాట. సో అట్లా ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నానులేండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎక్కడైతే మనకి వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తారో ఏదైనా వర్క్ ఎక్కువసేపు కూర్చొని అన్ని సర్దుతా చేసేటప్పుడు అక్కడ జిమ్ 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 అని గుంజుతూ ఉంటది అనమాట. సో అదొక్కటి ఇప్పటికీ నాకు కనిపించే సైడ్ ఎఫెక్ట్. ప్లస్ ఈ వర్టికల్ గా చేయడం వల్ల కింద కూర్చొని ఏదైనా పనులు ఇప్పుడు అనిపించట్లేదు అండి, అప్పట్లో ఒక 5-6 years 7 years వరకు కూడా నాకు అట్లా అనిపించేది. సో ఇంకా అప్పటి నుంచి ఎక్కువగా కూర్చొని ప్రెషర్ గా చేసే వర్క్స్ అయితే నేను చేయను. నార్మల్ గా ఎక్కువ బరువుగా ఉండే వర్క్స్ కాకుండా తేలిగా అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫైనల్ గా మా అమ్మాయి మేలో పుట్టేసింది. తర్వాత డిశ్చార్జ్ అయ్యాము, వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా మందికి మీరు డెలివరీ అయ్యాక ఎలాంటి ఫుడ్ తీసుకున్నారని కూడా అడుగుతుంటారు. కాబట్టి నాకైతే పప్పు అంటే చాలా ఇష్టము. డాక్టర్ అయితే పప్పు ఏం కాదమ్మా తిను అని అన్నారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి మమ్మీ నేను తింటాను అని చెప్పేసి ఏదో ఒక వారం 10 రోజుల వరకు పెట్టలేదు, కానీ తర్వాత నుంచి మన వాళ్ళు చెప్పే ఫుడ్ లైక్ దొండకాయ, బెండకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవే వండి పెట్టింది మా మమ్మీ. వీటితో పాటుగా నేను పప్పు కూడా తింటాను, డాక్టర్ తినమన్నారు కదా ఏం కాదని చెప్పేసి పప్పు కూడా తినేసేసాను అనమాట. సో ఫుడ్ విషయంలో మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే నేను పత్యం చేశానండి. కానీ సిజేరియన్ చేశాను కాబట్టి నడుముకైతే నేను అవి ఏమంటారు బెల్ట్లు అవైతే ఏం కట్టుకోలేదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి నేనైతే నడుముకి ఏం కట్టుకోవడం అట్లా ఏం చేయలేదు అనమాట. సో అవైతే ఏం పెట్టుకోలేదు, సింపుల్ గా ఆపరేషన్ చేశారు, ఇంటికి వచ్చాను. 3 నెలలు జాగ్రత్తగా ఉన్నాను, కింద కూర్చోకూడదు అది ఇది అన్నారనేసి అట్లాగా కేర్ తీసుకున్నాను. ఇంట్లో అమ్మ వాళ్ళు అవే ఏ వండి పెట్టారో అవే తిన్నాను. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుని నిదానంగా అలా అలా కోలుకున్నాను అనమాట. అంతేనండి, ఫైనల్ గా ఇలా జరిగింది. సో బేబీ కూడా మంచిగా 3.6, మా అమ్మాయి 3.5 3.6 kgతోనే పుట్టింది. పొట్ట అయితే ఇంత కొంచెమే కనిపించేది పైకి, కానీ తను మంచి వెయిట్ తోటి చక్కగా హెల్దీగా పుట్టింది అనమాట. ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, హ్యాపీగా. కాకపోతే నార్మల్ అయితే బాగుండేది అని అనుకున్నాం, కానీ సి సెక్షన్ అయింది అంతే. అదొక్కటే నాకు ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే మనం చేసుకోలేం కదా, మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. సో చాలా బాధ అనిపించింది. ఆ 3 days కదలకుండా బెడ్ మీదే ఉండి 3 days తర్వాత కష్టంగా లేచి ఓ పేషెంట్ లాగా ఒకళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చి ఆ ఫేజ్ ఒక్కటి చాలా బాధ అనిపించింది నాకు. ప్లస్ ఇంకా ఇంకెందుకు లేండి ఆ చిన్న చిన్న బాధలు ఆ టైంలో ఆపరేషన్ చేసినప్పుడు ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ పేరెంట్స్ ఇంట్లో అంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు కదా, హ్యాపీగా రికవరీ అనేది అయిపోయింది సక్సెస్ఫుల్ గా. బేబీ కూడా మంచిగా మా అమ్మాయి హెల్దీగా ఉండేది, ఇబ్బంది ఏమి ఉండేది కాదు. కొంచెం స్టార్టింగ్ లో జాండీస్ అట్లా వచ్చాయి, దానికి వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, అవి వేస్తే పాపకు తగ్గిపోయింది అంతే. తను కూడా మంచిగా హెల్దీగా ఉండింది. సో అంతేనండి, ఇంక నేను ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోలేదు. అవన్నీ ఆ ఆసనాలు ఈ ఆసనాలు అని కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో నాకు యోగా కూడా అంత ఐడియా లేదు. కొంచెం వచ్చి కానీ నేను ఆ టైంలో చేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, అందరూ గైడెన్స్ లేకుండా చేయకూడదు అని చెప్పి నేను నమ్ముకుందాలో ఓన్లీ వాకింగ్. దానికి కూడా నేను 7th 8th వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను, కానీ అది యూజ్ లేదు నాకైతే. సో కేర్ఫుల్ గా ఉండడం మాత్రం ఒకటే, పెద్దవాళ్ళు చెప్పింది మాక్సిమం వినాలి ఈ టైంలో అంతే. ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి మనకి ఏది సూట్ అయితే వాళ్ళు కరెక్ట్ చెప్తారు. సో వాళ్ళు చెప్పినట్టుగా విని మనం నడుచుకుంటే మనకి ఏ ఇబ్బంది రాదు. అంతేగాని గుడ్డిగా ఈ రోజుల్లో ఉన్నట్టుగా యూట్యూబ్ లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఫాలో అవ్వకూడదని. మన బాడీని అర్థం చేసుకునేది మన పేరెంట్స్, మనకి ట్రీట్ చేసే డాక్టర్. కాబట్టి మనం వెళ్ళే డాక్టర్ ఏం చెప్తున్నారు, మన తల్లిదండ్రులు ఏం తినమంటున్నారు, ఏం చేయొద్దంటున్నారు అన్నవి చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు మనకు తోడుగా ఉంటారు కాబట్టి వెంటనే కేర్ అనేది తీసుకుంటారు. సో ఇదండి నా ఫస్ట్ డెలివరీ. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ సెకండ్ మా బాబుకి సంబంధించిన స్టోరీ నేను సెకండ్ పార్ట్ లో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఒకటే దాంట్లో పెద్ద
పెద్దగా విన్నాం అనుకోండి బోరింగ్ అనిపించేస్తుంది. కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి మా అబ్బాయి విషయంలో. అది నేను సెకండ్ వీడియోగా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో చేశాను. మరి మీకు ఈ వీడియో మీద ఒపీనియన్ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో చెప్పండి. మరి నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను బోల్డెన్ మంచి మంచి టిప్స్ అండ్ రెసిపీస్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Bye bye. Thanks for watching.